Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి ఒక 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూద్దాం. సాల్వ్ 6x⁴ minus 25x power 5 plus 31x⁴ minus 31x² plus 25x minus 5 is equal to 0. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్, క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమే, బట్ ఆపోజిట్ సైన్. అంటే ఇది A0, A1, A2, A3, A4, A5. A0 ఈజ్ ఈక్వల్ టు A5 అయింది సార్. అంటే ఈ టర్మ్స్ అన్నమాట. A0 ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆర్ ఈక్వల్. A0 ఎంత 6, A5 కూడా 6, బట్ వాటి యొక్క సింబల్ అనేది ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది. బట్ దట్ ఈక్వేషన్ హ్యావ్ డిఫరెంట్ సైన్. అంటే ప్లస్ ఉంటే మైనస్ ఉంది, ఆపోజిట్ సైన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమ్, డిఫరెంట్ సైన్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, క్లాస్ 1 ఏంటి? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమే, బట్ వాటి సైన్ కూడా సేమే. అంటే ఇక్కడ ప్లస్సే ఉంటుంది, ఇక్కడ కూడా ప్లస్సే. కాబట్టి దాని గురించి క్లాస్ 1 గురించి ఏం చెప్పనక్కర్లేదు, ఇక్కడ డిస్కస్ చేయనక్కర్లేదు. ఓకే, క్లాస్ 2. మరి క్లాస్ 2లో ఈవెన్ పవర్ ఉంది, ఆడ్ పవర్ ఉంది. ఈవెన్ పవర్ ఉంటే 2 రూట్స్ వస్తాయి, 1, -1. ఆడ్ పవర్ ఉంటే 1 ఒక రూట్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈస్ క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ, దెన్ దట్ హ్యావ్ 1 and -1 are roots of the given equation. So whereas if the given equation is class 2 reciprocal equation of odd degree, so then 1 is root of the given equation. Okay, సో అదే క్లాస్ 1 గురించి ఒక్కసారి చెప్తే, క్లాస్ 1లో ఏంటంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమ్గా ఉన్నప్పుడు, అట్లనే సింబల్ సేమ్ ఉన్నప్పుడు, ఈవెన్ పవర్ ఉంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే x⁴x అట్లా x⁴6 అట్లా ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఈక్వేషన్ని x² డివైడ్ చేసేస్తాం. ఎస్, మరి రెండోది ఏమంటే ఆడ్ డిగ్రీ ఉందనుకోండి, క్లాస్ 1లోనే ఆడ్ డిగ్రీ ఉంటే -1 రూట్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లాస్ 2లో 1 అవుతే క్లాస్ 1లో -1. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, సో మరి చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి? 6x⁴6 minus 25x⁵ plus x⁴5 plus 31x⁴ minus 31x² plus 25x minus 6 is equal to 0. కాబట్టి దీన్ని ఏం చెప్పచ్చు? క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. అదే రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ క్లాస్ 2 reciprocal equation of even degree. So this have roots
1 and -1 అంటే దిస్ హ్యావ్ అంటే దిస్ ఈక్వేషన్ హ్యావ్ 1 and -1 ఆర్ రూట్స్. ఓకే, సరే. ఇప్పుడు మనకి 2 రూట్లు వచ్చాయి కదా. సరే, సింథటిక్ డివిజన్ యాక్చువల్గా పవర్ 4 ఉంది. మొత్తం మన యొక్క ప్రాబ్లంలో 6 రూట్స్ వస్తాయి సార్. 2 రూట్లేమో 1 - 1, ఇంకా మిగిలినవి 4 కనుక్కోవాలా, అవునా? ఎస్, ఓకే. సో ఈ 4 కనుక్కోవాలంటే సింథటిక్ డివిజన్లోకి వెళ్ళిపోతాం. పవర్ 6 నుంచి పవర్ 5కి వచ్చేస్తుంది. పవర్ 5 నుంచి 4కి ఫ్రేమ్ చేసుకుంటాం. ఇట్లా 4కి వచ్చినప్పుడు మళ్ళీ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈవెన్ డిగ్రీ అయింది. అప్పుడు మళ్ళీ డివైడ్ చేసుకుంటాం x²తో. అప్పుడు వాటిని సాల్వ్ చేస్తే t 2 వాల్యూస్ వస్తాయి. కేస్ 1 కేస్ 2ని ఉపయోగించి చేస్తాం. ఓకే, మరి చూద్దాం. ఓకే, సో బై సింథటిక్ డివిజన్ మెథడ్, by synthetic division మెథడ్. సో ఆ మెథడ్ ప్రకారం ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రైట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x power 6, x power 5, x power 4, x³, x² x కాన్స్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x³ కోఎఫిషియంట్ లేదు సార్, దాని ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఓకే, సో వీటి కోఎఫిషియంట్స్ రాస్తున్నాను. 6 - 25 + 31, మరి x³ లేదు కాబట్టి దాని ప్లేస్లో 0. దాని తర్వాత x² కోఎఫిషియంట్ -31, x కోఎఫిషియంట్ 25, మరి కాన్స్టెంట్ -6. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ సింథటిక్ మెథడ్ చేయాలంటే రూట్స్ రావాలి. ఇచ్చేసాడు ఒక రూట్, అంటే పవర్ 6 కనుకో 6 నుంచి 5కి రావడానికి 1, 5 నుంచి 4 రావడానికి -1 తీసుకున్నాడు. ఓకే, సో x = 1 అనేది ఒక రూట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ మెథడ్లో ఇక్కడ 0 పెట్టుకోవాలి ఏ దానికైనా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. ఇక్కడ సో 6 + 0 అంటే 6. వచ్చిన 6ని రూట్తో మల్టిప్లై చేయాలి. రూట్ ఎవరు? 1. 1 × 6 అంటే 6. ఆ 6 ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. 25లో 6 పోతే -19 సార్. -19 × 1 -19. మళ్ళీ 31లో 19ని తీసేయండి. ఓకే, సో మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ 1 12 అయిపోతుంది. ఓకే, సో 31లో 19ని తీసేస్తే 11లో 9 పోతే 12. మళ్ళీ ఇక్కడ బారేంజ్ తీసుకుంటాం కాబట్టి 2లో 1 పోతే 1 అంటే 12 అయిపోద్ది సార్. +12 -12 అంటే +12 అయిపోతుంది, అవునా? బిగ్ నెంబర్ సింబల్ ప్లస్ కాబట్టి. మళ్ళీ ఈ వచ్చిన 12తో ఈ రూట్తో మల్టిప్లై చేయండి. 12 × 1 అంటే 12. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ 0 + 12 అంటే 12. వచ్చిన 12ని రూట్తో మల్టిప్లై చేయండి. మళ్ళీ 12 × 1 అంటే 12. ఎస్, మళ్ళీ ఇప్పుడు చూడండి -31 + 12 తీసేస్తే -19 సార్. మళ్ళీ -19 × 1 అంటే -19. 25లో 19 పోతే +6. 6 × 1 ఎంత సార్ అంటే 6. ఖచ్చితంగా చివర్లో 0 రావాలి. మీరు చేసింది కరెక్ట్ అవుతుంది అప్పుడు. ఓకే, 0 రాలేదనుకో మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు. మరి చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు పవర్ 6 నుంచి 5కి వచ్చేసింది. మళ్ళీ 5 ఉన్న సింథటిక్ డివిజన్ అప్లై చేయాలి కదా 4 రావడానికి. ఓకే, అప్పుడు ఇంకొక రూట్ ఏంటి? -1 తీసుకోవాలి. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 వేసుకోవాలి. సో x = -1 రూట్. ఎస్, ఇప్పుడు మళ్ళీ ప్రొసీజర్ని స్టార్ట్ చేయండి. సేమ్ ఇంతకుముందు చేసాం. 6 + 0 అంటే 6. ఈ వచ్చిన 6ని రూట్తో మల్టిప్లై చేయండి. -6. 6 × -1 -19 - 6 అంటే సార్ -25. -25. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో 25 ఒక 12 37. 37 × -1 -37.
37లో 12 పోతే సో ఇక్కడ 3లో 25 -25 సార్. -25 ఇంటూ -1 ప్లస్ అయిపోతుంది అంటే 25. 25లో 19 తీసేస్తే 6 ఇంటూ -1 -6 కాబట్టి 0. పవర్ 6 నుంచి 5కి 5 నుంచి మళ్ళీ ఇక్కడ 4కి వచ్చేసింది. ఓకే, సో కాబట్టి మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంప్లైస్ ఎక్స్ +1 ఇటు సైడ్ వస్తే -1 ఇంటూ ఎక్స్ -1 ఇటు సైడ్ వస్తే +1 ఇంటూ పవర్ 4 లేక మారిపోయింది అంటే ఫస్ట్ 6x⁴ -25x³ ప్లస్ 37x² -25x ప్లస్ 16 = 0. కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం ఇట్లా రాస్తాం. కావాలంటే మీరు సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు, వీటన్నిటిని మల్టిప్లై చేయండి, ఇది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి ఇంకా 2 రూట్స్ వచ్చాయి కదా, ఇంకా 4 రూట్స్ కనుక్కుందాం. ఓకే, సో దీన్ని తీసుకుందాం. టేక్ ఏంటి 6x⁴ -25x³ plus 37x² -25x plus 6 = 0. Yes, that is taking as 2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ క్లాస్ 1 క్లాస్ 2. సో ఫస్ట్ A0 అనేది 6, చివరిలో A1 A2 A3 A4 కూడా 6. అట్లనే వాటి యొక్క సింబల్స్ సైన్ అనేది కూడా సేమ్. ఇక్కడ -25 -25 సింబల్ కూడా సేమ్. మరి ఇక్కడ మిగిలిపోయింది ఇంకా 37, అది అట్లనే ఉంచనివ్వండి. సో అంటే సేమ్ నంబరు సేమ్ సైన్ కాబట్టి క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. ఈవెన్ డిగ్రీ ఉంది, పవర్ 4 అనేది ఈవెన్ ఉన్నప్పుడు ఇంకా ఏం చెప్పాను, x² తో డివైడ్ చేసుకొని చేయండి, ఇంకా 6తో కూడా చేసేయండి. ఓకే, x⁴ కోఎఫిషియంట్ 6 ఉంది కదా, కొందరు అట్లయినా చేసేస్తారు. నేనేం చేస్తుంటే 6తోనూ x² తోనూ డివైడ్ చేస్తున్నా. సో డైరెక్ట్గా ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 6x² తో డివైడ్ చేస్తాం. డివైడింగ్ విత్ 6x², డివైడింగ్ విత్ 6x² ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో డివైడ్ చేస్తే ఏంటో చూడండి. సో 6x⁴ డివైడెడ్ బై 6x² మైనస్ మళ్ళీ 25x³ డివైడెడ్ బై 6x² ప్లస్ 37x² డివైడెడ్ బై 6x² minus 25x divided by 6x² plus 6 by 6x² is equal to 0 by 6x² అంటే 0నే. ఓకే, ఇంకా ఫైనల్గా ఒక ఈక్వేషన్ వస్తుంది, చూద్దాం. సో ఏంటి, ఇంకా 6 క్యాన్సిల్, ఇంకా x⁴ ఉంటుంది, x² ఇంకా క్యాన్సిల్ కదా, x² కదా, x² ఉంటుంది. నెక్స్ట్ -25 డివైడెడ్ బై 6x, ఎందుకంటే ఒక x క్యాన్సిల్ అయిపోయి ఇంకా న్యూమరేటర్లో x ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 37 డివైడెడ్ బై 6x, 6 మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది, x కూడా ఉండదు, అవునా. నెక్స్ట్ -25 డివైడెడ్ బై 6x, డినామినేటర్లో x ఉంటుంది, ప్లస్ మళ్ళీ 6 క్యాన్సిల్,
1/x² is equal to 0. కాబట్టి ఇక్కడ x² ఇంకా x ఉంటుంది, ఇక్కడ x² ఉంటుంది, x² క్యాన్సిల్ 37/6x, x క్యాన్సిల్ 25/6x, 6 క్యాన్సిల్ 1/x². ఇప్పుడు సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఒక చోట రాద్దాం, x² ప్లస్ 1/x². నెక్స్ట్ మళ్ళీ మీరు చెప్పండి, ఈ రెండిట్లో నుంచి మైనస్ని అట్లనే 25/6ని కామన్ తీద్దాం. ఓకే, సో -25/6. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది, x ఉంటుంది ప్లస్ 1/x. ఓకే, ఇక కాన్స్టెంట్ ఏముంది, ప్లస్ 37/6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 3. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వస్తుంది. అప్పుడు 2 రూట్లు వస్తాయి, t వాల్యూస్. ఇప్పుడు t అనుకుంటాను x ప్లస్ 1/x, మీ చాయిస్ ఏ అయినా అనుకోండి. సో అట్లా t వచ్చినప్పుడు x ప్లస్ 1/xలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 2 రూట్లు వచ్చేస్తాయి. ఓకే, మరి చూద్దాం. సో పుట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నా. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేయాలి, రైట్ సైడ్ వాల్యూ కూడా స్క్వేర్ చేయాలి. సో x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t². a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² అంటే x² ప్లస్ b² అంటే 1/x² ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు t². అలానే రాశాను. ఇప్పుడు x క్యాన్సిల్, రిమైనింగ్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఇంకా t² ప్లస్ 2 అటు సైడ్ పోతే -2 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూని నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్న 3 ఇంప్లైస్ x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత, t² -2. నెక్స్ట్ -25/6 ఇంకా x ప్లస్ 1/x t అనొచ్చు. నెక్స్ట్ 37/6 రైట్ ఇట్ సేమ్, అది అలానే రాయండి, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చేసింది. సో t² -25/60. ఇంకా మిగిలినవి 2 మిగిలాయి, ఈ రెండిటికి సింప్లిఫికేషన్ చేద్దాం. సో -2 ప్లస్ 37/6 ఎల్సిఎం 6 ఇంటూ 2 -12 ప్లస్ 37లో 12 పోతే ఇక్కడ 7లో 2 అయితే 5, 3లో 1 పోతే 2, 25/6 ప్లస్ 25/6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇవి రూట్స్ రావాలంటే మనం ఎల్సిఎం చేద్దాం. సో 6 కదా ఎల్సిఎం, 6 ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి, ఎల్సిఎం లేదు కాబట్టి 6t² మైనస్ 6 క్యాన్సిల్, ఇంకా మిగిలింది 25t, మళ్ళీ 6 క్యాన్సిల్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. 6 అటు సైడ్ పోతే 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. ఓకే, సో 6t² -25t ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇంకా రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి.
పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. టీ వాల్యూస్ వస్తే x ప్లస్ 1/x ఈక్వల్ టు టీ వాల్యూ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, మరి రూట్స్ ఎలా సార్? ఏసీ తీసుకోండి. ఏ అంటే 6, సి అంటే 25. 25 ఇంటూ 6, 25 ఇంటూ 6 ఎంత? 75. 25 3 టైమ్స్ 75, 75 ఏమవుతుంది? 150. 6 5 30, 6 2 12, 150. కాబట్టి 150కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి చూడండి. ఎస్, ఫస్ట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 150కి 1 ఇంటూ 150 రెండింటిని యాడ్ చేయండి, -25 రావాలి. రాదు 1కి. ప్రతి ఒక్క ఏ నంబర్కైనా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నంబర్. ఏ నంబర్కైనా ఒకటి దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. 150కి 1 150 ఫ్యాక్టర్స్ రెండింటిని యాడ్ చేయి. ఎక్కడో ఉంది 150, 1 యాడ్ చేస్తే తీసేస్తే 149, మిడిల్ టర్మ్ రావాలి. రాదు. 2 తీసుకో. 2 టేబుల్లో 15 7 టైమ్స్, మళ్ళీ 2 5 10. ఎస్, యాడ్ చేయి, ఏమన్నా వస్తుందేమో. రాదు. 77 వస్తే తీసేస్తే 73, మిడిల్ టర్మ్ రాదు. 3 తీసుకో. 3 5 15 0. ఎస్, 50 -3 47, యాడ్ చేయి 53, రాదు. 3 ఫెయిల్యూర్ అయింది. అసలు 4 మల్టిపులే కాదు 150. ఎస్, 4 అయిపోయింది. 5తో తీసుకో. 5 3 50, 15, మరి 0 అట్ని. ఎస్, సరిపోయింది చూడు. మైనస్ ఉండాలి సార్, అంటే ఇది ఇక్కడ ప్లస్ పెట్టుకో, ఇక్కడ మైనస్ పెట్టుకో. సో కానీ యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది, కానీ ప్రోడక్ట్ చేస్తే -150 రావాలి. 150 అక్కడ వస్తుంది. 5 ఇంటూ -30 -150 వస్తుంది, కానీ +150 ఉండాలి. అవునా? ఎస్, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే సరిపోయింది. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయి. 5 ఇంటూ -30 -150 రాదు. ఎస్, 5 అనేది కూడా చేయలేదు. 6తో చూడు. 6 అసలు మల్టిపులే కాదు 150కి. 7 కాదు, 8 కాదు, 9 10 తీసుకో. 10 కూడా కాదు. చూడండి, 10 1s అవుతుందేమో చూడండి. సో 10 తీసుకోండి. 10 1s 10, ఇంకా 5, 10 5s 15. ఎస్, అయిపోతుంది. ఇప్పుడు చూడండి సార్, -25 రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 150 వస్తుంది సార్. -10 ఇంటూ -15. సో -10 ఇంటూ 15 150. యాడ్ చేయండి. -10 -25 ఏమవుద్ది? 15. -10 -15 ఏమవుద్ది? -25 వచ్చేస్తుంది. ఎస్, కాబట్టి అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 నుంచి చెక్ చేసాం, 10 నెంబర్కి వచ్చింది. ఓకే, మరి చూద్దాం. సో 6t². ఇప్పుడు -25t ఏం రాయొచ్చు? -10t -15t +25 = 0. ఇప్పుడు చూడండి, ఇవి రెండిట్లో నుంచి 2ని కామన్ తీయచ్చు, అట్లనే టీని తీయచ్చు. సో 2t. అప్పుడు 3t -5. ఇవి రెండిట్లో నుంచి 5ని కామన్ తీయచ్చు, అట్లనే మైనస్ని కామన్ తీద్దాం. మైనస్ని కామన్ తీస్తున్నా, అట్లనే 5ని. 5 3 15 -5 5 25, దట్ ఈస్ 0. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. -5 3 15t -5 ఇంటూ 5 25. ఎస్, మళ్ళీ ఇవి రెండిట్లోంచి 3t -5 కామన్ది. సో 3t -5ని కామన్ తీస్తే రిమైనింగ్ 2t -5. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క ఫ్యాక్టరీ కదా, ఇది 0కి ఈక్వేట్ చేయండి. 3t -5 = 0. సో 2t -5 = 0. సో 3t = 5, t = 5/3. సో 2t = 5, t = 5/2.
ఓకే, సో మళ్ళీ మనం ఏం చేయాలంటే కేస్ 1 కేస్ 2 ఇవి మన ప్రాబ్లం యొక్క రూట్స్ కాదు సార్. ఓకే, మన కన్వీనియంట్ కోసం ఆ ఈక్వేషన్ పవర్ 4ని 3ని మనం ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసుకుని అట్లా చేసుకున్నాం. ఓకే, సో మరి కేస్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు టీ. టీలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెట్ t ఈజ్ ఈక్వల్ టు 5/3. మరి x ప్లస్ దెన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు t. t అంటే సబ్స్టిట్యూట్ చేయండి 5/3. ఎస్, దీనికి ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం ఎక్స్ వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. మొదటి ఈక్వేషన్ 3తో, సో ఈ 5ని ఎక్స్తో మల్టిప్లై చేయండి. 3x² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5x. బ్రింగ్ ప్లస్ 5 లెఫ్ట్ సైడ్. సో 3x² మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఫ్యాక్టర్స్ ఏమన్నా వస్తాయా మళ్ళా చూడు. 3 ఇంటూ 3 9, 9కి ఫ్యాక్టర్స్, 9కి ఫ్యాక్టర్స్ 3 3s 9 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే -6 వస్తుంది. మరి 9 1s 9 సార్, 9 1s 9. ఓకే, యాడ్ చేస్తే రాదనమాట. నెక్స్ట్ ఇంకేమన్నా, ఫస్ట్ 1తో చెక్ చేసాము, 1 9 రాదు. మళ్ళీ 2 మల్టిపులే కాదు, 3 3 టైమ్స్ కాదు, 4 కాదు, 5 6 7 8 9 ఇంకా ఫ్యాక్టర్స్ రావు, లీవ్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం సార్ అంటే, ఫ్యాక్టర్స్ రాని పక్షంలో -b ప్లస్ ఆర్ మైనస్ని అప్లై చేస్తాం. సో కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తాం, స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 we get. స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. b ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ -5, c ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఫార్ములాని అప్లై చేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా. సో x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. మరి ఏబిసి అన్ని తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసేయండి. మైనస్ ఆఫ్ b అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే a అంటే 3, c అంటే కూడా 3నే. ఓకే, బై 2a, a అంటే 3 అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా t 5/3 తీసుకున్నాం, నెక్స్ట్ 5/2 తీసుకున్నాం. రఫ్ చేస్తున్నా. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ 4 3s 12, 12 into 3 36 divided by 2 3s 6. x is equal to 5 plus or minus -11 divided by 6. మైనస్ ని I స్క్వేర్ రాయొచ్చు. సో 5 plus or minus I స్క్వేర్ into 11 divided by 6. x is equal to 5 plus or minus, ఇక్కడ రూట్ a ఇంటూ b, రూట్ అనేది ఏకి బీకి వస్తుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, I ఇంటూ ఇంకా మిగిలింది రూట్ 11
బై 6. ఎస్, కాబట్టి 2 రూట్లు వచ్చేసాయి సార్. 5 ప్లస్ I ఇంటూ రూట్ 11/6, 5 మైనస్ I ఇంటూ రూట్ 11/6 2 వచ్చాయి. స్టార్టింగ్లో 2 వచ్చాయి, 1 మైనస్ 1. అవి మనం అనలైజ్ చేసాం. ఇక్కడ 2 4, పవర్ 4 ఇది, ఇంకొక 2 కావాలి. ఇంకొక 2 కావాలంటే కేస్ 2ని ఉపయోగిద్దాం. ఓకే, కేస్ 2. సో లెట్ t ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5/2. సో t ప్లేస్లో 5/2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఒక 2 minutes ఉంటే కంప్లీట్ అయిపోతుంది. 5/2, t ప్లేస్లో 5/2. ఓకే, సో ఎల్సిఎం చేశాను, సేమ్ ఇంతకుముందు మాదిరి క్రాస్ మల్టిప్లై చేశాను. ఇప్పుడు 2తో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు 2తో న్యూమరేటర్ని x² + 1ని, అంటే 2x² + 2 ఈజ్ ఈక్వల్ టు 5x. ఓకే, ఇంకా 2x² - 5x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంత అవసరం లేదు సార్, ఎందుకంటే రూట్స్ 2 × 2 4కి రూట్స్ ఏమొస్తాయి, 4 1s 4, 2 2s కూడా అవుతుంది, యాడ్ చేసి -4, కానీ ఇక్కడ -5 రావాలి. కాబట్టి 4 1s 4, రెండింటికి మైనస్ పెట్టేసుకో. రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 4 వస్తుంది, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ -5. ఓకే, సరిపోతుంది. సో ఈజీగా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి ఫార్ములాని అప్లై చేయకుండా. సో 2x² - 4x - x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2ని అలానే xని కామన్ తీయండి, ఇంకా x - 2. ఈ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -1ని కామన్ తీయండి, x - 2 0. మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి x - 2 కామన్ తీస్తే రిమైనింగ్ 2x - 1. ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేయండి. ఎస్, సో x ఈజ్ ఈక్వల్ టు 2. సో 2, 1/2, ఇక్కడ 2, స్టార్టింగ్లో 2. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ రూట్స్ ఆర్ ఏంటి, ఏమేమి ఉన్నాయి స్టార్టింగ్లో, 1, -1, నెక్స్ట్ 2, 1/2, ఇవి రాసేద్దాం. 5 ప్లస్ I ఇంటూ రూట్ 11/2, 5 మైనస్ I ఇంటూ రూట్ 11/2. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.